సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణలో గిళ్లలో తప్పక కనిపించే పిండి వంట సకినం. ఇంతకు సంక్రాంతి పండుగకు సకినాలకు ఉన్న సంబంధం ఏంటి? అంతేకాదు తెలంగాణలో కూతురుపై తల్లి ప్రేమకు నిలువెత్తు రూపం సకినం. బిడ్డ పెళ్లికైనా, పేరంటానికైనా, సీమంతానికైనా వాయనం కింద తీసుకువెలిసిన వంటకాలలో సకినాల బుట్ట ఉండాల్సిందే. ఇంతకీ ఈ సకినాల కథేంటో తెలుసుకుందాం. రైతులకు పంట చేతికొచ్చిన ఆనందాన్ని పండుగగా మలుచుకునే ఈ సందర్భంలో సకినాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కొత్త బియ్యంతో చేసిన పిండి, నువ్వుల వాసన, నూనెలో కాల్చే సందడి ఇవన్నీ కలిసి సంక్రాంతి వాతావరణాన్ని పూర్తి చేస్తాయి. తెలంగాణ ప్రజల జీవన శైలికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమగా 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఈ 3 రోజుల పండుగకు కేంద్ర బిందువుగా నిలిచేది మాత్రం సకినాలనే సంప్రదాయ పిండి వంట. భోగి రోజున పాత వస్తువులను వదిలి కొత్త వాటికి స్వాగతం పలుకుతారు. అదే రోజు నుంచి ఇళ్లలో సకినాల తయారీకి సన్నాహాలు మొదలవుతాయి. సంక్రాంతి రోజు బంధువులు, అతిథులు వచ్చినప్పుడు సకినాలే తొలి ఆతిథ్యం. కనుమ రోజు పశుపూజ, వ్యవసాయ పనుల అనంతరం సాయంత్రం సకినాల రుచి మరోసారి ఆస్వాదిస్తారు. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళకు గిర్నీలు అని లేకుండే కదా, వాళ్ళు నైట్ దంచి పొద్దున చేసుకునే వాళ్ళంట. మా మామయ్య కూర్చొని అక్కడ కాల్చి చేసేది, ఇక అత్తమ్మ వాళ్ళు చేసేది. మాకు ఇప్పుడు గిర్నీలు లేవు కాబట్టి, గిర్నీలు వచ్చినాయి కాబట్టి మేము మంచిగా ఇప్పుడు పట్టించుకొని చేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగకు సకినాలు కంపల్సరీ చేయాలి. మిగతా ఏవి చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ స్టార్టింగ్ చేసుడే పండుగకి సకినాలు చేసుకోవాలి. ఒకప్పుడు బియ్యం నానబెట్టి రోకలిలో దంచి పిండి తయారు చేసేవారు. పెద్ద పెనాలు, మంటలపై గంటల తరబడి సకినాలు వేయించడం ఒక కుటుంబ కార్యక్రమంలా సాగేది. ఇప్పుడైతే మిక్సీలు, రెడీమేడ్ పిండిలు అందుబాటులోకి వచ్చాయి. అయినా పాత పద్ధతిలో సకినాలు చేసే రుచి వేరే అనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బియ్యపు పిండిలో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, వాము కలిపి వేడి నూనె పోసి పిండిని కలుపుతారు. ఆ తరువాత అసలైన కళ మొదలవుతుంది. మహిళల చేతి వేళ్లు నెమ్మదిగా తిరుగుతుంటే వాటి మధ్య నుంచి జాలువారే పిండి చుట్టులుగా మారి సకినాలు తయారవుతాయి. వాటిని జాగ్రత్తగా నూనెలో వేసి కాల్చితే చాలు, కరకరలాడే సకినాలు రెడీ అవుతాయి. పంట పండిన తరువాత దేవుడికి నైవేద్యం, ఇంట్లో వారందరూ కలిసి తినడం, బంధువులకు పంచడం తెలంగాణ సాంప్రదాయం. అందుకే సంక్రాంతి పిండి వంటల్లో సకినాలు తప్పనిసరిగా చోటు దక్కించుకున్నాయంటున్నారు పెద్దలు. ఈ సంక్రాంతి పండగకు సకినాలు, అరిసెలు, గారెలు, కారపూస, లడ్డూలు అవన్నీ చేసుకుంటాం సంక్రాంతి పండగకు. సంక్రాంతి పండుగ అంటే సకినాలు మొదలు పెడతా. ఫస్ట్ గౌరమ్మ పెట్టి ఒకరోజు ముందు బియ్యం నానబోసి పొద్దున పట్టించుకొచ్చి అలా నువ్వులు, ఓమ, ఉప్పు వేసి దాని తగినన్ని నీళ్ళు పోసి కలుపుతాం. కలిపి ఫస్ట్ గౌరమ్మ పెడతాం. వాటి గౌరమ్మ బొట్టు పెట్టి మేము 5 గౌరమ్మకు పెట్టినాక 5 బొట్టు పెట్టుకొని సకినాలు మొదలు స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో సకినాలు తల్లి ప్రేమకు నిలువెత్తు రూపంగా భావిస్తారు. కూతురు పెళ్లైనా, పేరంటానికి వచ్చినా, సీమంతం చేసినా వాయనం కింద కూతురి ఇంటికి తీసుకెళ్లే వంటకాల్లో సకినాల బుట్ట తప్పనిసరిగా ఉంటుంది. ఇది తల్లి తన కూతురుపై చూపించే మమకారానికి రూపంగా భావిస్తుంటారు. నేను 8th, 9th క్లాస్లో నేర్చుకున్నా. చూసేదాన్ని, పిండి కూడా బాగా ఖరాబ్ చేసిన, పోసి అయినా నేర్చుకున్నా. నేర్చుకోమని చెప్పింది, ఖరాబ్ అయినా సరే నేర్చుకో, అట్లనే పోస్తుంటే వస్తాయి అని చెప్పింది. నేర్చుకున్నా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నా. సకినాలు చేసే ప్రక్రియ కేవలం వంటగా కాకుండా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే సంప్రదాయంగా మారుతాయి. పెద్దల అనుభవం, పిల్లల ఆసక్తి కలిసి ఈ కళను నిలబెడతాయి. అందుకే సంక్రాంతి సకినాలు ఒక ఇంటి వంట మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతికి చెందిన సంప్రదాయం అంటున్నారు కరీంనగర్ యువత. నేను ఫస్ట్ 10th క్లాస్లో నేర్చుకున్నా. మా నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ వాళ్ళని చూసి నేర్చుకున్నా. అప్పుడు నాకు ఫస్ట్ చేయడం రాకపోయేది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేసింది.
చిప్స్ బిస్కెట్స్ అట్లా అన్ని కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి పిల్లలకి అవి హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఇట్లా మనం ఇంట్లోనే చేసుకుంటాం, అన్ని ఫ్రెష్వే ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. మనం ఎన్ని తిన్నా ఆరోగ్యకరంగానే ఉంటుంది. ఈరోజే నేర్చుకుంటున్నా, చేస్తుంటే 2 ఇరిగిపోయినాయి. ఇంకా తర్వాత నుంచి మంచిగా వస్తున్నాయి. తింటే బాగుంటాయి, చాయలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇది సకినాలు అనేది తెలంగాణలోనే ఎక్కువ ఫేమస్. సకినాలు, గారెలు, కారపూస. సకినాల తయారీ ద్వారా సంక్రాంతి పండుగ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పంట పండితే పంచుకోవాలని చెప్తుంది పండుగ. పని ఒంటరిగా కాదు, కలిసి చేయాలి. కుటుంబం, సమాజం కలిసి ఉంటేనే పండుగ పూర్తవుతుందన్న భావనను గుర్తు చేస్తుంది. అందుకే ఒకరింటికి మరొక మహిళ వెళ్లి సకినాల తయారీలో తలో చేయి వేస్తారు. తెలంగాణలో సకినాలు కేవలం పిండి వంట కాదు, ఒక పండుగకు ప్రాణం పోసే సంప్రదాయం.